వెల్కమ్ టు అనితాస్ వరల్డ్. ఇవాళ ఆలు ఫ్రై క్రిస్పీగా పొడి పొడిలాడుతూ క్యాటరింగ్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి ఆరబెట్టుకున్నటువంటి ఆలుగడ్డ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు వేసుకున్న తర్వాత ప్యాన్ మీద మూత లేకుండా ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల ముక్క విడివిడిగా ఉండి బాగా ఫ్రై అవుతుంది, లేదంటే ముద్ద ముద్దలా తయారవుతుంది. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ మధ్య మధ్యలో ఫ్రై చేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు బాగా ఫ్రై చేసుకున్నాక 1 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, క్రిస్పీగా ముద్దలా కాకుండా ఎంత చక్కగా పొడి పొడిలాడుతుందో. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే క్యాటరింగ్ స్టైల్ ఆలు ఫ్రై రెడీ అయిపోయినట్లే. చివర్లో కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నేను చేసే వీడియోలు మీకు నచ్చుతున్నాయా లేదా అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఏదైనా సలహాలు ఇవ్వాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.